హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో మనము ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన మెథడాలజీ టాపిక్లో వాక్య రచన యూనిట్ 1లో వాక్య రచన అనే టాపిక్ని మనము నేర్చుకోవడానికి ముందుకు వెళ్దాము. మరి ఈ టాపిక్లో చాలా సింపుల్గా చెప్పాలి అంటే ముందు వాక్య అంటే ఏంటి, వాక్య యొక్క విశేషతలు ఏంటి, అట్లానే మరి వాక్య యొక్క విశేషతలు, వాక్య యొక్క భేదాలు ఏ రకంగా ఉంటాయి అనే దాని గురించి ఈ యొక్క వీడియోలో మనం స్పష్టంగా నేర్చుకుందాము. తర్వాత ఉన్న 6 టాపిక్స్ ఈజీనే. యూనిట్ 1లో జస్ట్ చాలా చిన్న టాపిక్స్. ఈ టాపిక్ తర్వాత సరే, హిందీ వాక్య రచన. శిశువు ప్రారంభమే వాక్య బోలన సీక్తా హై. శిశువు మొట్టమొదటిగా చిన్న చిన్న వాక్యాలు చెప్తాడండి, శబ్ద వాక్యాలు చెప్తాడు. డైరెక్ట్గా వర్ణాలు శబ్దాలు నేర్చుకోడు, ఆ ప్యాటర్న్ కాదు. వాక్య బోలना सीखता है. भाषा का प्रारंभ शब्दों से ना होकर शब्द वाक्यों से होता है. పదాలతో వర్డ్స్ తోటి కాదు భాష యొక్క ప్రారంభం జరిగేది. శబ్ద వాక్యాలు అంటే చిన్న చిన్న వాక్యాల రూపంలో ఉండే పదాలని వాడతాడు. భాష का चरम अवयव वाक्य है. मानव मात्र की भावनाओं, आकांक्षाओं और विचारधाराओं के प्रतीक वाक्य है. बिट इलागे अड़गచ్చు. मानव मात्र की भावनाएं, आकांक्षा, विचारधाराएं किसके प्रतीक हैं? वाक्य के प्रतीक हैं. मुख से निकलने वाली सार्थक ध्वनियों का समूह जिससे कि आकांक्षाओं, विचारधाराओं और भावनाओं का दिग्दर्शन होता है, उसे वाक्य कहते हैं. వాక్య అంటే ఏంటి? నోటి ద్వారాగా రీచ్ అయ్యే ఒక సార్థకమైన ధ్వని సమూహాన్ని, ఆ ధ్వని సమూహం వల్ల మనిషి యొక్క మానసిక ఆకాంక్ష కావచ్చు, తన భావాత్మక ఆలోచనని ఎదుటి వారికి అర్థమయ్యే విధంగా చెప్పేదే వాక్య అంటున్నాము. अर्थ की अपेक्षा भाव सूक्ष्म पदार्थ है. ఇందులో వాక్యం యొక్క అర్థం కంటేను భావం అనేది చాలా సూక్ష్మ పదార్థం వాక్యంలో. बालक अपने विचार का स्पष्टीकरण और आदान प्रदान शब्दों में ना होकर वाक्यों और संकेतों में करता है. పిల్లవాడు తన యొక్క ఆలోచనలను, తన యొక్క హృదయస్పష్టి, ఆదాన్ ప్రదాన్ ఇతరులతో మరి తన యొక్క వ్యవహారాన్ని ఏర్పరచుకోవడానికి ముందు వాక్యాల ద్వారాగా, ఆ తర్వాత సంకేతాల ద్వారాగా చెప్పడం అనేది జరుగుతుంది. సంకేతాలు వాక్యాల ద్వారాగా చెప్పడం అనేది జరుగుతుంది. వాక్య में अर्थ और भाव दोनों सामंजस्य होना चाहिए. వాక్యంలో అర్థం మరియు భావం రెండూ కూడా సమాన పరిస్థితుల్లో ఉండాలి. पदों का समूह वाक्य होता है जिसमें अर्थ अच्छी प्रकार समाहित रहता है. कौटिल्य अर्थशास्त्रों చెప్పాడండి. पदों का समूह को वाक्य कहते हैं जिसमें अर्थ अच्छी प्रकार से समाहित होता है. भाषा के बिना व्यक्ति पंगु है. భాష లేకుండా వ్యక్తి అనేది కుంటపడుతుంది, మనిషి అనేది కుంటపడతాడు. అంటే పంగు అంటే ఒక హ్యాండిక్యాప్డ్ అని అర్థం. भाषा का महत्वपूर्ण और अपरिहार्य अंग वाक्य है. భాష యొక్క ముఖ్యమైన అంగము వాక్యము. ఎవరు అడిగారు ఇది? భాష యొక్క ముఖ్యమైన అంగము వాక్యము. అలాగే वाक्य के द्वारा हम अपने भावों और विचारों को अभिव्यक्त करते हैं. वाक्य द्वारा अलगा
మనం మన యొక్క ఆలోచనలను व्यक्तपरुस्तामु। लेखक वाक्यों के द्वारा ही अपनी शैली का निर्माण करता है। सुंदर सुंदर वाक्य, चमत्कारपूर्ण वाक्य, भावपूर्ण वाक्य, कलात्मक सबसे भाषा निखर उठती है। సో ఇక్కడ దాకా మనము ఇంపార్టెంట్ పూర్తిగా అసలు వాక్య అంటే ఏంటి అనేది మనం ఇక్కడ దాకా నేర్చుకున్నాము. చూడండి, పిల్లవాడు ముందు వాక్యాలు నేర్చుకుంటాడు, అంటే శబ్దవాక్యాలతో తన యొక్క భాషని స్టార్ట్ చేస్తాడు. ఎవరైనా సరే వాక్యం మరియు సంకేతాలతో తన యొక్క భావాలను, ఆలోచనలను, ఆకాంక్షలను ఇతరుల వరకు స్పష్టంగా సార్థక ధ్వని రూపంలో నోటి ద్వారాగా విడుదలయ్యే రూపాన్నే వాక్య అని చెప్తున్నాము. వాక్యలో అర్థకి అపేక్ష, అర్థానికంటే ముందు భావాన్ని ముఖ్యమైన స్థానం ఇస్తాము. కానీ అర్థము భావము రెండు సమంజసంగా ఉండాలని చెప్పి కౌటిల్యుడు మరి మనకి పదాల యొక్క సముదాయమే వాక్యం చెప్పి కౌటిల్యుడు చెప్పడం, అంతేకాదు ఆ వాక్యకి మంచి అర్థాలు ఉండాలని చెప్పి చెప్పడం అనేది జరిగింది. సొసైటీతో ఏర్పరచుకునే చిన్న పిల్లలు ఏర్పరచుకునే ఆ యొక్క రిలేషన్, ఆదాన ప్రదానం ఏదైతే ఉందో, ఇచ్చిపుచ్చుకోవడం అనే వ్యవహారం ఏదైతే ఉందో దానినే మనం వాక్య అని చెప్తున్నాము. భాష లేకుండా వ్యక్తి హ్యాండిక్యాప్డ్ అని, అలాగే వాక్య లేకుండా భాష హ్యాండిక్యాప్డ్ అని కూడా చెప్తాము. వాక్య యొక్క ముఖ్యమైన అంగము, భాష యొక్క ముఖ్యమైన అంగము వాక్య అని కూడా చెప్తాము. చూడండి, ఇక్కడ భాషకే బినా వ్యక్తి పంగు హై, లేకిన్ వాక్యకే బినా భాషా పంగు హై. ఇది పూర్ణమైన వాక్యము. सो इట్లాగా वाक्य के द्वारा अपने भावों को, विचारों को व्यक्त करना, लेखक द्वारा वाक्य शैली के निर्माण से ही अच्छे लेखक कहलाते। जैसे सुंदर सुंदर वाक्य, चमत्कारपूर्ण वाक्य, भावपूर्ण वाक्य, कलात्मक वाक्य इलागा. सो वाक्य के व्याकरण संबंधी विशेषता బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతి వాక్యానికి కూడా ఒకటి వ్యాకరణ అనేది ఉంటుంది, రెండోది సాహిత్యం అనేది ఉంటుంది. वाक्य के व्याकरण संबंधी विशेषता वेरू, वाक्य के साहित्यिक संबंधी विशेषता वेरू. ఇది మనం ఐడెంటిఫై చేయాలి. वाक्य के व्याकरण संबंधी विशेषता, साहित्यिक संबंधी विशेषता, ఈ రెండు డిఫరెంట్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను. అంటే సాహిత్యంలో కూడా వాక్యాలు ఉంటాయి, వ్యాకరణంలో కూడా వాక్యాలు ఉంటాయి. వ్యాకరణంలో వాక్యాలకు సంబంధించి విశేషతలు ఏంటి, సాహిత్యంలో వ్యాకరణకు సంబంధించి విశేషతలు ఏంటి, దీన్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఆకాంక్ష व्याकरण संबंधी विशेषता. आकांक्षा, योग्यता, शब्दक्रम. आकांक्षा, योग्यता, शब्दक्रम. ఆకాంక్ష అనేది, యోగ్యత అనేది, శబ్దక్రమ అనేది ఇట్లానే అడగచ్చు బిట్టు. వాక్యకే వ్యాకరణ సంబంధీ విశేషత నహీ హై అని చెప్పి సాహిత్యక సంబంధీలో విశేషత ఒకటి అడగచ్చు. అంటే సాహిత్యక సంబంధీ విశేషతలు ఏంటి? స్పష్టత, సమర్థత, శృతి మధురత. స్పష్టత, సమర్థత, శృతి మధురత వాక్యకే సాహిత్యక సంబంధీ విశేషత. మరి వ్యాకరణ సంబంధీ విశేషతలు ఏంటి? आकांक्षा, योग्यता, शब्दक्रम. आकांक्षा, एक पद पढ़ने या सुनने के बाद वाक्य वक्ता एक पद पढ़ने या सुनने के बाद वक्ता या लेखक के विचारों और भावों की जानकारी प्राप्त करने के लिए श्रोता या पाठक मन में दूसरा पद सुनने या पढ़ने की स्वाभाविक उत्कंठता उत्पन्न होती है. यही आकांक्षा है. అంటే ఆకాంక్ష అంటే ఏంటి? ఇక్కడ వక్త అంటే చెప్పేవాడు, లేఖక అంటే రాసేవాడు, వీళ్ళిద్దరు ఒకటే. శ్రోత అంటే వినేవాడు, పాఠక్ అంటే చదివేవాడు, ఇద్దరు ఒకటే. కాకపోతే ఆ వాక్య అనేది మౌఖిక రూపంలో ఉన్నప్పుడేమో వక్త, శ్రోత అంటాము.
కానీ అదే వాక్యం రిటర్న్ రూపంలో ఉన్నప్పుడు లేఖక్ పాఠక్ అంటాం. రాసేవాడినేమో లేఖక్ అంటాము, చదివేవాడినేమో పాఠక్ అంటాం. ఇక్కడ ఒక వాక్యాన్ని, ఒక పదాన్ని రాసిన తర్వాత లేదా ఒక పదాన్ని నేను చెప్పిన తర్వాత అంటే మీరు ఎదురు చూస్తూ ఉన్నారు, ఏం చెప్తారు తర్వాత పదం ఏంటి అని ఆ ఉత్కంఠత వినేవాడిలో కూడా ఉండాలి, చదివేవాడిలో కూడా ఉండాలి. ఇదే డైరెక్ట్ బిట్ అన్నమాట. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి, వక్త, శ్రోత, లేఖక్, పాఠక్. ఇక్కడ డిస్టర్బ్ చేయడానికి మనకి ఇవన్నీ యాడ్ చేస్తాడనమాట. एक पद पढ़ने या सुनने के बाद वक्ता या लेखक के विचारों को और भावों को जानकारी को प्राप्त करने के लिए दूसरा రెండో వ్యక్తి అంటే చెప్పినోడు ఒక పదం చెప్పిన తర్వాత ఎమ్మటే రాసేవాడు ఒక పదం రాసిన తర్వాత వినేవాడు లేదా చదివేవాడు ఎట్లా ఉండాలి, రెండో పదంని చదవడానికి ఉత్కంఠంగా టెన్షన్ పూరిత వాతావరణంలో ఉండాలి. దాన్నే ఆకాంక్ష అంటాము. ఇది సాహిత్యక సంబంధి, వ్యాకరణకు సంబంధి శబ్ద వాక్యకు సంబంధించి వాక్య వ్యాకరణకు సంబంధించి విశేషత. కృష్ణ మథుర అన్నాను. ఏంటి కృష్ణ మథుర ఏంటి? జాతే హేనా ఆతే హేనా, వెళ్తున్నాడా వస్తున్నాడా? సో ఆ ఆకాంక్ష, ఆ తృప్తి శాంతపరిచే విధంగా ఆ ఉత్కంఠ జనితమైన వాతావరణమే ఆకాంక్ష. ఇది వాక్యకి व्याकरण संबंधी विशेषता 1 आकांक्षा. वाक्य के व्याकरण संबंधी विशेषता 2 योग्यता, जिसके द्वारा वाक्य का अन्वय करने के उपरांत उसके अर्थबोध में किसी प्रकार की बाधा उपस्थित न हो उसे योग्यता कहते हैं. ये వాక్యంలో అయితే మనం వాక్యాన్ని ప్రెజెంట్ చేస్తామో అటువంటి ప్రెజెంట్ చేసిన వాక్యాల యొక్క అర్థాన్ని ఎటువంటి బాధ లేకుండా స్పష్టంగా క్లియర్గా అర్థం చేసుకునే విధానమే योग्यता. आकांक्षा और योग्यता रहने पर भी वाक्य में शब्द क्रम ना होने से, शब्द क्रम లేకపోతే ఆకాంక్షకి యోగ్యతకి కూడా వాల్యూ ఉండదు. కాబట్టి आकांक्षा और योग्यता रहने पर भी वाक्य में डैश ना होने से वाक्य का पूर्ण अर्थ द्योतक नहीं हो सकता అని చెప్పి అడిగితే శబ్దక్రమం అని చెప్పాలి. అంటే శబ్దక్రమం అనేది, యోగ్యత అనేది, ఆకాంక్ష అనేది భాష వాక్యకి సంబంధించి, భాషలో ప్రాణం వాక్యకి సంబంధించి, ఆ వాక్యకి సంబంధించి వ్యాకరణ సంబంధత విశేషతలు ఆకాంక్ష, యోగ్యత. శబ్దక్రమం అంటే ఏంటి? ఆర్డర్లో ఉండడం, పదాల యొక్క ఆర్డర్. ఇప్పుడు కృష్ణ మథురా జాతే హైని, మథురా జాతే కృష్ణ హై అన్నాను అనుకోండి, శబ్దక్రమం ఉన్నట్ట కోల్పోయింది. దాంట్లో ఆకాంక్ష కోల్పోతుంది, దాంట్లో యోగ్యత కోల్పోతుంది. సో యోగ్యత అంటే మీనింగ్ని అర్థం చేసుకోవడం. కృష్ణ మధుర జాతే హే స్పష్టంగా ఉంది, కృష్ణ మధుర వెళ్తున్నారు. ఎక్కడ కూడా దాంట్లో ఆ వాక్యంలో మీనింగ్ ఎటువంటి బాధ లేకుండా మనకు తెలుస్తుంది. అప్పుడు యోగ్యత ఉంది అని అర్థం. కృష్ణ మధుర అన్నాను, రెండో పదం చదవడానికి మీలో ఆ ఉత్కంఠత ఉంది చూసారా, అదే ఆకాంక్ష అంటే. చదివేవాళ్ళలో ఉత్కంఠత, వినేవాళ్ళలో ఉత్కంఠ రేకెత్తించాలి, అదే ఆకాంక్ష అంటే. సో ఆకాంక్ష, యోగ్యత, శబ్దక్రమం ఇవన్నీ కూడా వ్యాకరణ సంబంధీ విశేషతలు. నెక్స్ట్ సాహిత్యక సంబంధీ విశేషతలు. స్పష్టత, సమర్థత, శృతి మధురత. స్పష్టత అంటే ఏంటో చూద్దాం. స్పష్టత శ్రోత అథవా పాఠక్ వినేవాడు లేదా చదివేవాడు అని అర్థం. హృదయ మస్తిష్క్ మే पर सीधे चोट करने वाले शब्द, డైరెక్ట్గా వినేవాడు లేదా చదివేవాడి యొక్క మస్తిష్కం మీద మరియు హృదయం మీద ప్రభావం చూపించే అంశాలు ఏవైతే ఉంటాయో దానినే స్పష్టత అంటాము. ఈ వాక్యాలు ఎలా ఉంటాయి?
సాహిత్యకి సంబంధించిన విశేషతల స్పష్టతకు సంబంధించిన వాక్యాలు ఎట్లా ఉంటాయి అంటే, డైరెక్ట్గా శ్రోత లేదా పాఠకి యొక్క హృదయం మీద లేదా తన యొక్క మెదడి మీద డైరెక్ట్గా ప్రభావం చూపుతాయి. అటువంటి వాటిని స్పష్టత వాక్యాలు అంటాము. समर्थता, सुषुप्त भावनाओं को जागृत करने में समर्थ है. रिपीटेड बिट्स అని ఇవన్నీ కూడా सुषुप्त भावनाओं को जागृत करने वाले समर्थ वाक्य जो हैं उनमें समर्थता गुण होता है. सुषुप्त भावनाओं को जागृत करने वाले भाषा तत्व के वाक्य का यह साहित्यिक संबंधी विशेषता है. समर्थता, वाक्य अथवा लेखक की ज्ञान चिंतन का प्रकाशन उसके समर्थ वाक्यों द्वारा होता है. श्रुति मधुरता जो वाक्य कर्ण कटु ना होकर వినడానికి ఇష్టం ఒక చెవుల్లో యాసిడ్ పోసేటట్టు ఉండకూడదండి. सुनने में कानों के अंदर एक रस संचार करे, వినే కొలది వినాలనిపిస్తూ ఉండాలండి. श्रुति मधुरता वाक्यालु అంటే इस प्रकार के वाक्यों का प्रयोग लेखक की रचनाओं को प्रभावात्मक तथा व्यापक बना देते हैं. सो విశేషతలు వాక్య సంబంధి విశేషతలు, శృతి మధురత, ఈ రకమైన వాక్యాలే లేఖకి ఒక ప్రభావోత్పాదక వ్యాపక బనాతే హై, ఫేమస్ చేసేస్తాయి. వాక్య సంబంధి విశేషతలు అనగానే రెండు రకాల విశేషతలు గుర్తుకు రావాలి. ఒకటి వ్యాకరణ సంబంధి విశేషతలు, రెండవది సాహిత్యక సంబంధి విశేషతలు. వ్యాకరణ సంబంధి విశేషతలు అనగానే ఆకాంక్ష, योग्यता, शब्दक्रम. ఆకాంక్ష, యోగ్యత, శబ్దక్రమ. ఆకాంక్ష అనగానే ఒక పదాన్ని చదివిన తర్వాత రెండో పదానికి చదవడానికి ఆ టెన్స్ ఫీల్ అనేది రప్పించడం. యోగ్యత, ఒక వాక్యాన్ని చదవగానే చక్కటి అర్థాన్ని మనసుకి హృదయానికి తీసుకురావాలి. శబ్దక్రమం, ఒక ఆర్డర్. స్పష్టత, సాహిత్యకి సంబంధి విశేషత స్పష్టత, डायरेक्ट ब्रेन మీద హృదయం మీద అటాక్ ప్రభావం చూపిస్తాయి. సమర్థత, సుషుప్త భావనకు జాగృత करना, వ్యక్తిలో పడుకుని ఉండే భావనల్ని రేకెత్తించే విధంగా ఉంటాయి. అది సుషుప్త భావన అంటే. శృతి మధురత, వినే కొలది వినాలనిపించాలి. సో ఇది సాహిత్యక విశేషతలు వాక్యకి. క్లియర్ అనుకుంటున్నా. నెక్స్ట్, वाक्य के व्याकरण संबंधी भेद वेरू, साहित्यिक संबंधी भेद वेरू. సేమ్ వాక్య కే విశేషత రెండు. అవి ఏంటి చూడండి. ఫస్ట్ ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. ఎట్లాగా? వాక్య కే విశేషతాయం ఎన్ని? రెండు రకాలు. ఒకటి వ్యాకరణ సంబంధి, రెండు సాహిత్యక సంబంధి. ఇది అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ వాక్యకే భేద్ రెండు రకాలు. మళ్ళీ అవేంటివి? వ్యాకరణ సంబంధి అండ్ సాహిత్యక సంబంధి. ఇట్లా వాక్యకే భేద్, వాక్యకే విశేషతాలు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో వాక్యకే భేద్, व्याकरण संबंधी सरल वाक्य, मिश्रित वाक्य, संयुक्त वाक्य. सरल वाक्य, मिश्रित वाक्य, संयुक्त वाक्य. सरल वाक्य ఇది ఇంగ్లీష్లో కూడా ఉందండి. సరళ వాక్యం, సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్. సరళ వాక్యం సింపుల్ సెంటెన్స్ అండి. ఇక్కడ నేను టెన్స్ అంటలా, సింపుల్ సెంటెన్స్. అలాగే మిశ్రిత వాక్యం కాంప్లెక్స్, అలాగే సంయుక్త వాక్యం కాంపౌండ్. సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్. सरल, मिश्रित, संयुक्त.
सरल वाक्यों में केवल एक ही क्रिया होती है. सरल వాక్యాల్లో కేవలం ఒకే ఒక వెర్బ్ ఒకే ఒక క్రియ ఉంటుంది మరియు సరళ వాక్యాలు స్వతంత్రంగా ఉంటాయి. ఇది గ్రామర్లో ముఖ్యమైన టాపిక్. దీని గురించి మనం ఆల్రెడీ గ్రామర్లో నేర్చుకున్నాము. మరి వివరణ అక్కర్లేదు, ఎగ్జాంపుల్స్ అన్ని గ్రామర్లో నేర్చుకున్నాము ఉన్నాయి. మిశ్రిత వాక్యాలు అంటే స్వతంత్ర రూపంలో ఉండే వాక్యాలు. హమ్ భారతవాసీ హై, मैं पाठ पढ़ता हूँ, इवన్నీ सरल వాక్యాలు. मैं खाना खाता हूँ, बच्चे मैदान में खेलते हैं. ఒకే ఒక క్రియ ఉంటుంది. అటువంటి వాక్యాలని సరళ వాక్యాలు అంటారు. స్వతంత్ర రూపంలో ఉంటుంది. ఒక చిన్న అవ్వచ్చు, పెద్దది కావచ్చు వాక్యము, కానీ ఉండేది మాత్రం ఒకే ఒక క్రియ ఉంటుంది, మరి స్వతంత్రంగా ఉంటుంది. అట్లానే मिश्रित वाक्य అంటే ఏంటి? इस प्रकार के वाक्य में एक मूल वाक्य के साथ एक या एक से अधिक वाक्य होते हैं, जैसे सरल वाक्य के साथ सरल वाक्य. అయితే ఇందులో మూల వాక్యం ఉంటుంది. అంటే ఒక వాక్యము ఇంకొక వాక్యం మీద బేస్ అయి ఉంటుంది. అది ఎంత పొడుగైనా సరే మూల వాక్యం ఒకటే. ఎట్లాగో చూడండి, మీరందరూ టెట్కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి నేను సైకాలజీ చెప్తున్నాను, మెథడాలజీ చెప్తున్నాను, భాషా శిక్షణ చెప్తున్నాను, గ్రామర్ చెప్తున్నాను. వాక్యం ఎంతైనా పొడుగుండొచ్చు, కానీ ఈ వెనకాల వాక్యం సైకాలజీ చెప్పడం, గ్రామర్ చెప్పడం, భాషా శిక్షణ చెప్పడం ఇవన్నీ దేని మీద ఆధారపడి ఉన్నాయి? మీరు టెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి జిస్ దేశ్ మే గంగా బహతీ హై, ఏ దేశంలో అయితే గంగా నది ప్రవహిస్తుందో హమ్ ఉస్ దేశ్కే వాసీ హై, మేము ఆ దేశ వాసులము. అంటే ఇక్కడ ఒక వాక్యము రెండో వాక్యం మీద, ముఖ్య వాక్యం మీద ఆశ్రిత అయి ఉంటుంది. అటువంటి వాక్యాలను మిశ్రిత వాక్యాలు అంటారు. ముఖ్య వాక్యాన్ని బేస్ చేసుకుని సరళ వాక్యాలు ఎన్నైనా ఉండవచ్చు. ఇకపోతే సంయుక్త వాక్యాలు ఒక మిశ్రిత వాక్యం కాకుండా, ఒక సరళ వాక్యము కాకుండా, అంటే ఒక వాక్యము పైన, ఒక ముఖ్య వాక్యము పైన ఇతర వాక్యాలు బేస్ అయ్యి కాకుండా, సరళ వాక్యాలు కాకుండా, हम भारतवासी है और हम हिंदुस्तानी है और हम భాషా తత్వों का महत्व देने वाले हैं. ఈ రకంగా అనేక రెండు లేదా అంతకంటే ఎక్కువ సరళ వాక్యాల కలయిక లేదా రెండు లేదా అంతకంటే ఎక్కువ మిశ్రిత, అంటే ముఖ్య వాక్యాలు ఒక మిశ్రిత వాక్యంతో పాటు ఇంకొక మిశ్రిత వాక్యం ఇంకొక కాజ్ పేరు చెప్పి ఇవ్వచ్చు. ఇటువంటి వాక్యాలను సంయుక్త వాక్యాలు అంటాము. वाक्य के व्याकरण संबंधी भेद सरल वाक्य, मिश्रित वाक्य एवं संयुक्त वाक्य. वाक्य के साहित्य संबंधी भेदालेंटी? सम्यत वाक्य, शिथिल वाक्य, संतुलित वाक्य. सम्यत वाक्य जो वाक्य श्रोता या पाठक जिज्ञासा तक बनाई रखती है उसे सम्यक्त वाक्य कहते हैं. भाव या विचार गंभीर दृष्टि से इसके आदि भाग के अपेक्षा अंतिम भाग अधिक महत्वपूर्ण है. ఇక్కడ ఏదో వర్డ్ మిస్ అయింది చూడండి. जो वाक्य श्रोता अथवा पाठक की जिज्ञासा को अंत तक बनाई रखती है. లాస్ట్ వరకు కూడా ఆ యొక్క శ్రోత యొక్క లేదా చదివేవాడి యొక్క లేదా వినేవాడి యొక్క భావాన్ని, విచారాన్ని, కాన్సెప్ట్ని లాస్ట్ వరకు అట్లాగా అంతిమ భాగము, అంటే మొదటి భాగం కంటేను అంతిమ భాగము చాలా ఇంపార్టెన్స్గా ఉంటుంది. అటువంటి వాక్యాలని సంయుక్త వాక్య అంటాము. లైక్ సినిమా స్టోరీస్, ది ఎండ్, శుభం కార్డు పడే వరకు మనకి ప్రశాంతత ఉండదు సినిమాలో చూస్తున్నప్పటికీను. ఆ శుభం కూడా
మనం అనుకున్న రీతిలోనే పడాలి, బాధాపరంగా లేకపోతే ఇట్లా కాదు అట్లా కాదు. సో ఈ రకంగా సంయక్త వాక్య అనేది స్టార్టింగ్ పార్ట్ కంటే ఎండింగ్ पार्ट చాలా इंपॉर्टेंट ఉంటుంది. शिथिल वाक्य, इस प्रकार के वाक्य में सबसे बड़ा महत्वपूर्ण भाग पहले ही आ जाता है. पाठक की जिज्ञासा पहले से ही तृप्त हो जाती है. ఈ రకమైన వాక్యాల్లో శిథిల్ వాక్యాలు అంటే కాన్సెప్ట్ ఆఫ్ ద మేజర్ పార్ట్ ఇంతకుముందు చూడండి, ఎగ్జాక్ట్లీ సంయుక్త వాక్యకి ఆపోజిట్ అన్నమాట. సంయుక్త వాక్యకి ముఖ్యమైన అంశము లాస్ట్లో పడుతుంది. లాస్ట్ ముఖ్యమైన అంటే మొదటి అంశాల కంటే లాస్ట్ అంశము చాలా ఇంపార్టెంట్. అదే శిథిల్ వాక్యకి ఇంపార్టెంట్ వాయిస్, ఇంపార్టెంట్ అంశం మొత్తం ముందే వచ్చేస్తుంది, ముందే తృప్తి పడిపోతాడు, అసలు కాన్సెప్ట్ అర్థమైపోతుంది, తర్వాత తేలిపోయినట్టే. ఇది శిథిల్ వాక్యం. మరి సంతులిత వాక్యం అంటే ఏంటి? సంతులిత వాక్యం అంటే ఒక వాక్యము లేదా ఒక స్టోరీ కంటిన్యూస్గా అటు అంతిమ భాగము ఇంపార్టెంట్ కాదు, ఇటు మొదటి భాగము ఇంపార్టెంట్ కాదు, అట్లా పారలల్గా వెళ్తూనే ఉంటుంది. టీవీ సీరియల్ టైపు. ఏం జరిగింది, అది జరిగిందంట, రేపు ఏం జరుగుద్దో ఏంటో ఉత్కంఠత. టీవీ సీరియల్స్ అండి. సో సంతులిత వాక్యాలు అనేవి రోజు కంటిన్యూషన్ ఉంటుందన్నమాట. అలాగే శిథిల వాక్యాల్లో ముందే ఓపెన్ అయిపోతుంది భావం, మెయిన్ కాన్సెప్ట్. సంయుక్త వాక్యాల్లో మొదటి దానికంటే లాస్ట్ భాగం చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఇది సాహిత్యక సంబంధి భేదాలు. ఒకటి వ్యాకరణ సంబంధి భేదాలు, సరళ వాక్యం, మిశ్రిత వాక్య, సంయుక్త వాక్యం. రెండోది సాహిత్యకు సంబంధించి భేదాలు. అక్కడ సాహిత్యకు సంబంధించి చూడండి, వ్యాకరణ సంబంధించి భేద, ఇక్కడేమో సాహిత్యకు సంబంధించి భేద. సంయుక్త, శిథిల, సంతులిత ఒక్కొక్కటి చదివినప్పుడు బాగానే ఉంది. అంతిమ భాగం ఇంపార్టెంట్, సంయుక్త మొదటి భాగం ఇంపార్టెంట్, శిథిల కంటిన్యూస్లీ టీవీ సీరియల్స్, సంతులిత. కానీ ఇవి దేనికి సంబంధించింది? సాహిత్యకు సంబంధించి భేదాలు. వ్యాకరణ సంబంధించి భేదాలు ఏంటి? సరళ, మిశ్రిత, సంయుక్త. అలాగే వ్యాకరణ సంబంధించి విశేషతలు ఏంటి? ఆకాంక్ష, యోగ్యత, శబ్దక్రమం. అలాగే సాహిత్యకు సంబంధించి విశేషతలు ఏంటి? స్పష్టత, సమర్థత, శృతి మధురత. రైట్. వాక్య के అర్థ సంబంధి మీనింగ్ని బేస్ చేసుకుని ఎన్ని రకాలంటే 8 రకాలు. చాలా సింపుల్గా ఉంటుంది, మనం గ్రామర్లో నేర్చుకున్నది. విధివాచక వాక్యం, ఆజ్ఞార్థక వాక్యం, ప్రశ్నవాచక వాక్యం, నిషేధవాచక వాక్యం, విస్మయాది బోధకం, इच्छाबोधक, संकेतार्थक वाक्य, संदेह सूचक। जिस वाक्य में किसी बात के होने की आभास मिले, ఏదైనా విషయం జరుగుతుంది, సరళ గీత్ గాతి హై, విషయం తెలిసింది, ఏదో విషయం జరుగుతుంది, స్వతంత్ర వాక్యం టైంలో ఉంది, దాన్నే విధివాచక అంటే ఒక విషయము జరుగుతుంది అంటే విధివాచక అంటాం. నిషేధవాచక వాక్యం అంటే నెగిటివ్ సెంటెన్స్ అన్నమాట. నెగిటివ్ సెంటెన్స్ అంటే నహీ మత్ ఉండాలి. इस प्रकार के वाक्य में किसी बात का ना होने का संकेत मिलता है. नहीं मत, मत मतांतरों को दूर करो, मत मतांतरों को दूर करो, वेदों के प्रकाश से जग को आलोकित कर दो, राष्ट्र रक्षा के लिए सजग हो जाओ. ఆజ్ఞార్థక ఖచ్చితంగా వేదాలు చెప్పే అంశాలు కావచ్చు, లేకపోతే రాజ్యాంగం చెప్పే అంశాలు కావచ్చు. ఆజ్ఞార్థక వాక్యాలు, ఒక ఆజ్ఞ ఉంటుంది. तुम अपने ध्येय में सफल हो ఇచ్చా, నువ్వు సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను, అది నా ఇచ్చ. तुम अपने ध्येय में सफल हो, यदि
यदि उसका स्वास्थ्य, यदि अंटेने संदेह, यदि उसका स्वास्थ्य अच्छा होता तो वह अवश्य तुम्हें वर्ष प्रतिपदा के अवसर पर मिलता. అంటే యానివర్సరీకి కలిసేవాడు ఆడి ఆరోగ్యం బాగుంటే. సందేహన్ संकेत, संदेह की संकेत की चूड़ू संकेत, वाक्य में संपूर्ण अर्थ बोध ना होकर संकेत मात्र मिलता है. ऐसी वाक्यों को एक विशेषता यह होती है उनमें कोई ना कोई शर्त. చూడు ఒక కండిషన్ ఉంటుందంట, ఖచ్చితంగా ఒక కండిషన్ ఉంటుంది. అటువంటి వాటిని సంకేతార్థక వాక్యం అంటాం. దీని గురించి ఇంకా మనం వాక్య టాపిక్లో కూడా చెప్పుకున్నాం, ग्रामर टॉपिक लो. नेक्स्ट क्रिया के आधार पर, अर्थ के आधार पर शब्द भेद. चूड़ो अर्थ के आधार पर वाक्य के भेद 8 है. अर्थ के आधार पर वाक्य के भेद 8 है. विधिवाचक, आज्ञार्थक, प्रश्नवार्थक. प्रश्न ఉంటే ప్రశ్నవార్థక, నిషేధ ఉంటే నహి నా మత్ ఉంటే ఆజ్ఞ ఉంటే ఆజ్ఞార్థక, విస్మయ ఓ అని చెప్పి విస్మయ ఉంటే విస్మయార్థక, ఇచ్ఛా ఉంటే ఇచ్ఛార్థక, సంకేతార్థక, సందేహార్థక. సో ఇంకా తర్వాత చూద్దాం. क्रिया के आधार पर क्रियाని బేస్ చేసుకుని कर्త प्रधान, कर्म प्रधान, भाव प्रधान. कर्त प्रधान वाच्य, कर्ता एवं कर्म अपने अपने स्थान पर स्थित होते हैं. कर्म प्रधान वाच्य, कर्म का प्रधान होता है, कर्म का प्राधान्य होता है. क्रिया का मूल तत्व, क्रिया का मूल भाव कर्म के आधार पर दिखाई देता है तो कर्म प्रधान वाक्य कर्तुवाच्य कहते हैं. कर्तुवाच्य कर्ता प्रधान, कर्मवाच्य कर्म प्रधान, भाव प्रधान. क्रिया ही मूल तत्व का प्राधान्य हो तो क्रिया ए मूल विषయంగా ఉంటే దాన్ని భావ ప్రధాన అంటాము. वाक्य के अंग 2 प्रकार, उद्देश्य, विधेय. वाक्य के जिसके संबंध में, చూడు वाक्य में जिसके संबंध में जो कुछ कहा जाता है वाक्य का उद्देश्य कहते हैं. ఉద్దేశ్ కే సంబంధమే అంటే వాక్యంలో ఎవరి సంబంధాన్ని, ఎవరిని అనుసరించి ఏదైనా అంటే ఆ వాక్యం యొక్క ముఖ్యమైన టాస్క్. ఇప్పుడు నేను భాషా శిక్షణ నేర్పిస్తున్నాను. ఇప్పుడు నేను అనే దాన్ని దేన్ని బేస్ చేసుకుని మాట్లాడాను? భాషా శిక్షణ. అంటే ఇక్కడ నా ఉద్దేశం ఏంటి? నేను భాషా శిక్షణ నేర్పించడం నా ఉద్దేశం, అంతే కదా. सो इमरान सर भाषा शिक्षण पढ़ा रहे हैं. इमरान भाषा शिक्षण पढ़ा रहा है. ఇక్కడ ఇమ్రాన్ యొక్క ఉద్దేశం ఏంటి? భాషా శిక్షణ. సో భాషా శిక్షణ పడానా అనేది ఉద్దేశం అయితే, భాషా శిక్షణ పడానా అనేది ఉద్దేశం అయితే ఇమ్రాన్ అనేది విధేయ అవుతుంది. ఉద్దేశ్ के संबंध में जो कुछ कहा जाता है वही विधेय है. సో ఇది ఉద్దేశం. వాక్యంలో ముఖ్యమైన అంశం ఉద్దేశం అయితే ఉద్దేశ సంబంధించి చెప్పేదే విధేయ. जब शब्द वाक्य में प्रयुक्त होता है तो पद कहलाता है. ఎప్పుడైతే పదము ఏవైనా కార్యక్షీణాలు వేసుకుని లేకపోతే ఏవైనా చిన్న చిన్న పదాలను వేసుకుని వాక్యంలో దూరుతుందో అప్పుడు పద్ అడ్డము, పద్యము కాదు పద్. वाक्य में प्रयुक्त होने शब्द की आकृति और रूप परिवर्तन सहायक शब्दांश को व्याकरण में विभक्ति होती है. विभक्ति वाक्य विन्यास के प्रधान तत्व, वाक्य विन्यास के तत्व अन्वय, अधिकार, कर्म. वाक्य विन्यास लो मुख्यమైన తత్వాలు ఏంటి అనేది చూస్తే दो शब्द या पारस्परिक वचन, कारक, लिंग, पुरुष, काल की समानता रहती है. అన్వయంలో రెండు శబ్దాల్లో అంటే ఒక వాక్యంలో వచన్, కారక్, లింగ్, పురుష, కాల్ ఇవన్నీ కూడా ఈక్వాలిటీ ప్రదర్శన చూపిస్తే, ఒక వాక్యంలో రెండు పదాల యొక్క పారస్పరిక ఈక్వాలిటీ చూపిస్తే వచన్, కారక్, లింగ్, పురుష, కాల్ సమానత రహతీ హై తో వే అంటే ఈక్వాలిటీ ఉంటే వాక్యంలో ఉండే వచన్, కారక్, లింగ్, పురుష ఈక్వల్గా ఉంటే వాటిని అన్వయం అంటారు. అధికార్ शब्दों का वह संबंध है जिससे किसी एक शब्द के प्रयोग दूसरी किसी विशेष कारक में प्रयुक्त होती है. तो చూడండి ఇది డైరెక్ట్గా బిట్లు. అన్వయం అంటే ఏంటి? ఇక్కడ
ఇలాగే అడుగుతాడు. శబ్దాల యొక్క పారస్పరిక వచనకారక లింగ పురుష కాల్ సమానత్వాన్ని కలిగించే వాటిని అన్వయ అంటాము. शब्द को वह संबंध जिससे एक शब्द के प्रयोग दूसरे किसी विशेष कारक में प्रयुक्त होते हैं वे अधिकार कहलाते हैं. అంటే ఒక ప్రభావం ఒక वाक्य में शब्द की रचना अने उनके अर्थ एवं संबंध के विचारों की जाती है. इसे ही क्रम कहते हैं. అంటే వాక్యాల యొక్క అర్థక్రమం సంబంధం అనేది ఒక ఆర్డర్లో ఉండాలి. దీన్నే క్రమ్ అంటాము. అధికారం అంటే ఏంటి? ప్రయోగం, ఒక పదం యొక్క ప్రయోగం రెండో పదం మీద విశేషంగా ప్రభావితం చేయడం, అటువంటి వాటిని అధికారం అంటాం. అంటే రామ్ పడతా హై, సీత మార్చంగానే పడతాయి అనేది ఏమైపోతుంది? పడితే అయిపోతుంది. అంటే ఒక పదం యొక్క మార్పు రెండో పదం మీద చూపించింది కదా, అటువంటి పదాలని అధికార పదాలు అంటాము. అలా కాకుండా ఈక్వల్గా ఉంటే అన్నీ కూడా వచనకారక లింగ పురుష కాలాలు ఇవన్నీ కూడా ఒక సమానత్వాన్ని ప్రదర్శిస్తే అన్వయ అంటాము. ఒక क्रमागताన్ని చూపిస్తే क्रमం అంటున్నాము. शब्दों के अर्थ प्रयोग को ध्यान में रखकर उनका संगठन किया जाता है, उसे वाक्य रचना कहते हैं. वाक्य में एक महान गुण भाषा प्रवाह है. रूपांतर की दृष्टि से शब्द के दो भेद मानी जाती है, विकारी अविकारी. जिन शब्दों का अर्थ अपना ప్రభావ डालता है वे అంటే లింగ వచన కారక పైన ప్రభావం చూపించే పదాలని వికారి అంటాము. సంజ్ఞ సర్వనామ క్రియా విశేషణ. जिन शब्दों का परिवर्तन लिंग कारक క్రియా మీద లింగ కారక పైన మరి ఎటువంటి ప్రభావం చూపని పదాలు ఏవైతే ఉంటాయో అటువంటి వాటిని అవికారి శబ్దాలు అంటాము. వీటిని క్రియా విశేషణ, సముచ్చయ బోధక, సంబంధ బోధక, విస్మయాది బోధక పదాలు అంటాము. లింగ ద్వారా స్త్రీ पुरुष का ज्ञान प्राप्त होता है. लिंग दो प्रकार के होते हैं, स्त्रीलिंग पुल्लिंग. शब्द के लिंग का ज्ञान रूप और अर्थ के आधार पर होता है. लिंग అనేది రూపాన్ని బట్టి అర్థాన్ని బట్టి తెలుసుకుంటాము. ప్రాణివాచక సంజ్ఞాओं का लिंग ज्ञान अर्थ లింగ జ్ఞాన అర్థకే ద్వారా అంటే ప్రాణివాచక సంజ్ఞల గురించి చూసినట్లయితే అర్థాల ద్వారా అర్థాన్ని బేస్ చేసుకుని వస్తాము. అప్రాణి లింగ అనేది ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ అండి. ఇది లింగ అనేది ప్రాణివాచక పదాలను లింగని ఏ రకంగా ఐడెంటిఫై చేస్తారు అంటే అర్థాన్ని బట్టి. మరి అప్రాణివాచక రాళ్ళు, రప్పలు, మాట్లాడలేని, జీవం లేని వాటిని గురించి రూపాన్ని బట్టి, వాటి యొక్క రూపాన్ని బట్టి లింగిని ఐడెంటిఫై చేస్తాం. అర్థాన్ని బట్టి ఐడెంటిఫై చేసేది ప్రాణివాచకు, రూపాన్ని బట్టి ఐడెंटिफाई చేసేది अप्राणीवाचक. लिंग का ज्ञान कराने की एक विधि को व्यवहार कहते हैं. हिंदी में वचन दो प्रकार है, एक वचन बहुवचन. संज्ञा एवं विकारी शब्द की संख्या का ज्ञान वचन के द्वारा पता चलता है, नंबर द्वारा का. संज्ञा सर्वनाम जिस रूप के द्वारा उसका संबंध वाक्य के में क्रिया अथवा किसी दूसरों का शब्द के साथ प्रकट होता है वे कारक कहलाते हैं. कारकलो वस्तुंदी टॉपिक अंदुके कोद्दिगा स्पीड गा वेल्तुंदी. कारक के द्वारा वाक्य अर्थपूर्ण बनता है. कारकों की पहचान के लिए जिन शब्दों का प्रयोग संज्ञा सर्वनाम के साथ होता है उन्हें विभक्ति कहलाते हैं. कारक 8 प्रकार के हैं. कर्तकारक, कर्मकारक, करणकारक, संप्रदान कारक, अपदान कारक, संबंध कारक, अधिकरण कारक, संबोधन कारक. మొత్తం గ్రామర్ రిపీట్ అవుతున్నట్టు ఇక్కడ ఒకసారి చూసుకోండి. విరామ చిహ్నోగా ద్వారా విరామ చిహ్నాలు చూసినట్లయితే స్పష్ట రూపసే విరామ చిహ్నాల గురించి కామతా ప్రసాద్ ఈ విరామ చిహ్నాల గురించి ఎవరు మనకి ఇంట్రడ్యూస్ ఇచ్చారు అంటే కామతా ప్రసాద్ గురు. చాలా ఇంపార్టెంట్ బిట్ అన్నమాట. कामता प्रसाद गुरु ने अपने हिंदी व्याकरण विराम चिन्हों का परिभाषा दी. शब्द तथा वाक्य परस्पर संबंध बताने वाले विषय को भिन्न भिन्न भागों ना बांटकर पढ़ने में यथास्थान रुक के लिए लेखन के लिए
चिन्हों का प्रयोग किया जाता है उन्हें विराम चिन्ह कहते हैं। पूर्ण विराम फुल स्टॉप, अर्ध विराम कोष्टक చూసుకోండి कोष्टक ब्रैकेट बिंदु रेखिका, अल्प विराम प्रश्नवाचक चिन्ह, विस्मयादि चिन्ह, विभाजक विराम, उदाहरण विराम, हंस पद, त्रुटि पद, लोप चिन्ह, तुल्यता, లాఘవ చిహ్న, సంపత్తి చిహ్న, సమాప్తి చిహ్న, సమాప్తి అంటే ఇవి ఏంటి, ఏ ఏ విరామ చిహ్నాలు చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. విరామ చిహ్నాలకు వచ్చేసరికి ఫస్ట్ అవి ఎన్ని రకాలు, తర్వాత ఏ విరామ చిహ్నాన్ని ఎక్కడ వాడతారు అనేది కూడా చూసుకోవాలి. पुनरुक्ति और युग्म शब्दों के बीच इस विराम चिन्ह का पुनरुक्ति మరియు युग्म शब्दाలు द्वंद्व समास पदाలు माता पिता पेड़ पौधे माता पिता भाई बहन ఆదాన్ ప్రదాన ఇటువంటి పదాలని యుగ్మ పదాలు అంటాము, యుగ్మ శబ్దాలు అంటాము. పునరావృత్తి పదాలు అంటాము. జం 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 చం 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 ఇటువంటి పునరావృత్తి పదాలలో కానీ యుగ్మ పదాలలో కానీ వాడే చీనాన్ని విభాజక చీన్ అంటాము, విభాజక చీన్ అంటాము. అట్లనే నిమ్నలిఖిత अथवा निम्नांकित आदि के उपरांत इस विराम चिन्ह का प्रयोग होता है. निम्नांकित अथवा निम्नांकित अथवा निम्नलिखित आदि के उपरांत इस विराम चिन्ह का प्रकट होता है. అంటే నిమ్నలిఖిత అని ఎక్కడైతే మనకి రాయడం జరుగుతుందో, నిమ్నలిఖిత అని చెప్పి ఎక్కడైతే రాయడం జరుగుతుందో అక్కడ ఇట్లా ఒక రేఖిక అనే దాన్ని ఇస్తారు, లేదా ఆది అని రాసిన చోట రేఖిక అనేది వస్తుంది. ఈ రేఖిక అనేది ఏంటి, ఒక విరామ్ చిహ్న్ అని అర్థము. రేఖిక అనే విరామ్ చిహ్న్ని వాడతారు ఎక్కడ, నిమ్నలిఖిత, నిమ్నాంకిత, ఆది తర్వాత सॉरी राइट. नेक्स्ट लिखने में जब कोई शब्द छूट जाता है, ఏదైనా మనం పదము వదిలేసాము, మర్చిపోయాము, మధ్యలో రాయాలి, అప్పుడు హంసపద్ వాడతాము. హంసపద్ ఎట్లా ఉంటుంది అంటే ఇట్లా ఉంటుంది. అంటే చూడండి, मेरा नाम इमरान है అనే దాంట్లో నామ్ అనేది మర్చిపోయాను, मेरा इमरान है ఇది మర్చిపోయాను. అప్పుడు మర్చిపోయినప్పుడు ఇక్కడ కింద ఇట్లా పెట్టి రాస్తారు, దాన్ని హంసపద్ అంటాము. హంసపద్ అంటే విరామ చిహ్నాల్లో ఒక ఏదైనా ఒక పదము వదిలేసినప్పుడు దాంట్లో రాస్తాం. क्रमसूचक अक्षरों अंकों के साथ इस विराम चिन्ह का प्रयोग. అంకెల్లో క్రమసూచక అంకెల్లో మరి అంకెల భావనాన్ని తెలపడానికి కోష్టక్ బ్రాకెట్ని क्रमसूचक అక్షరం ఖచ్చితంగా బయాట్ చేయాల్సిందే. ఇవి निर्देश के लिए द्विबिंदु का प्रयोग. उपाधियों से अलग करते समय इस विराम चिन्ह का प्रयोग. अल्प विराम, जब इस प्रकार का वाक्य सुनता है और पढ़ता है तो आनंद की प्राप्ति होती है. शुद्धि मधुर वाक्य. सो ఇక్కడ నుంచి మళ్ళీ చూసుకో. సరళ వాక్య अपने अपूर्ण होते हैं. చూడండి ఇక్కడ ఏమీ లేదు, కొద్దిగా బిట్ టైప్లో, వన్ వర్డ్ టైప్లో. सरल वाक्य अपने में अपूर्ण होते हैं परंतु सहायक वाक्य किस पर आश्रित रहता है. मुख्य वाक्य में किन शब्दों का प्रयोग करने से वक्ता अथवा लेखक के अभिप्राय को
पूर्ण रूप से पाठक अथवा श्रोता तक पहुंचा सके और उन्हें पढ़कर या सुनकर समझने में कोई कठिनाई ना हो, वह अर्थपूर्ण शब्दों का प्रयोग वाक्य में इस प्रकार के अनुसार शब्द प्रयोग करने से श्रोता पाठकों ने सुनकर या पढ़कर अर्थ का अनर्थ ना कर डाले। सरल शब्दों का प्रयोग से वाक्य में किसके शब्दों के प्रयोग करते समय वक्ता लेखक को भाव और विषय का ठीक ठीक प्रतिपादन करने में समर्थ है या नहीं, यह मालूम होता है। भाव और अर्थ के अनुसार शब्दों का प्रयोग ఇక్కడ ఇవన్నీ కూడా ఒక జస్ట్ మీకు అర్థగ్రాహ్యత కొరకు కొన్ని బిట్స్ రూపంలో ఇవ్వడం అనేది జరిగింది. జస్ట్ ఒక్కసారి చదవండి. ముఖ్యంగా అర్ధ విరామం అంటే ఏంటి, అల్ప విరామం అంటే ఏంటి, విస్మయాది బోధక ప్రశ్నలు ఎలా ఉంటాయి, మేబీ ఒకవేళ హార్డ్ రూపంలో ఇస్తే ఈ రకంగా ఇవ్వచ్చు. అది కూడా కంపల్సరీ చదవాలి. చదవండి, బైహార్ట్ చేయొద్దు, జస్ట్ అర్థం చేసుకోండి. అసలు అల్ప విరామం అంటే ఏంటి, విస్మయాది బోధక అంటే ఏంటి, అర్ధ విరామం అంటే ఏంటి, హంసపద్ అంటే ఏంటి, అవి చాలా స్పెసిఫిక్గా పెద్ద హార్డ్గా ఏం అడగడు. ఇంత లెంతీగా వీటి విషయానికి వచ్చేసరికి కొద్దిగా సింపుల్గానే ఉంటుంది బిట్ దీని మీద. అయితే మనము హార్డ్ లెవెల్లో చూసుకుంటే అది సింపుల్ లెవెల్లో అడిగిన హార్డ్ లెవెల్లో అడిగినా మనకి కంప్లీట్గా మనము పూర్తిగా చాలా చక్కగా టాపిక్ని నేర్చుకోగలము. కాబట్టి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తాను. థ్యాంక్ యూ.